కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు కంప్లీట్ అయింది. అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 6 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కమిటీ కుర్రాళ్ళు సినిమా 2 వారాల్లో 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా 14 కోట్లు 2 వారాల్లో కలెక్ట్ చేసిన ఈ సినిమాలో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులను తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 3 కోట్లకు అమ్మారు. 3 కోట్లు వెనక్కి వచ్చి మరో 5 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం, ఈ శనివారం, ఆదివారం సినిమా 3వ వారంలో కూడా ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ తీసుకుంటుంది. 15 కోట్లు గ్రాస్ మార్క్ క్రాస్ అవుతుంది. ఇక షేర్ కూడా 10 కోట్లు దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ సినిమాకు. సో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది మన నిహారిక కొనిదెల ప్రొడ్యూసర్గా తీసిన మొట్టమొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు. రిలీజ్ అయిన 2 వారాల్లో అంటే మొదటి 14 రోజుల్లో 14 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే 5 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, బాయ్.